సార్ సర్పంచ్ని కొత్త ఏసీపీ పోలీస్ స్టేషన్ పిలిపించారంట. అలాగే ఆ ఏసీపీ మీ మీద కూడా ఎంక్వైరీ వేయమన్నారు సార్. ఎమ్మెల్యేని కదా, అలాంటి చిన్న చిన్న విషయాలు భయపడకూడదు. ఎంక్వైరీ కదా, నేను చూసుకుంటాలే. జుజ్జు 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 వీళ్ళు కాదు రామస్వామి, వీళ్ళు అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో బీహార్ చెక్కేసేవాళ్ళు. చూస్తుంటే గౌరీ కేసులో ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. డీటెయిల్స్ తీసుకొని వదిలేండి. నమస్తే ఏసీపీ సార్, మీరేనా కొత్తగా వచ్చింది? నిన్ననే ఇంటికాడ జాతర అయింది. జరంత ముందుగా తెలిసింటే జాతరకు పిలిచేటోని. ఈయనే సార్, జనగూడెం సర్పంచ్. రై అవలగాన్లారా, బయట పోండి పోరి. సారీ సార్, మా వాళ్ళకి ఏం తెలియదు, గాడిదలు. గౌరీ మర్డర్ జరిగిన టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు? సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆడ ఉండుడేంది? మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. నేను అందుకే మనుషుల్ని నమ్మా, డేటాని నమ్ముతా. రామస్వామి, గౌరీ మర్డర్ స్పాట్లో మీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇది తప్పు చెప్పదుగా సార్. అది జర పక్కకు పోయి మాట్లాడదాం. సెల్లో కూర్చొని మాట్లాడదామా? కర్మ. అదిగా సార్, దాని అయ్యి అది లొల్లి లొల్లి చేసింది సార్ రమ్మని, అందుకే అడిగిపోయినా. ఎవరది? నా సెటప్ సార్. అవును సార్, నా కర్మగాలి మర్డర్ జరిగిన స్పాట్కి కొద్ది దూరంలోనే దాని ఇల్లు కూడా ఉన్నది. నేను ఆడికి పోయిస్తుంటే దేవులు ఆడుకుంటే ఇల్లు కనపడ్డారు. కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి. మేం చేస్తాం కానీ రాహుల్ నాయక్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు 2 నిమిషంలో స్టేషన్లో ఉండాలి. అట్లనే సార్. సార్, ఈ విషయం జర బయటికి పోనీయకుండ్రి, మొత్తం ఇజ్జత్ అంతా పోతుంది. ఉంటా సార్. ఎంక్వైరీ చేయండి. అట్లనే సార్. ఎమ్మెల్యేతో లింక్స్, ఈయన గురించి పక్కా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే సార్. ఓకే సరే సార్. చూస్తుంటే ఇది వీళ్ళ ఫస్ట్ మర్డర్ కాదనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు జరిగిన క్రైమ్కి కూడా మీరుండుంటేనే బాగుండి అనిపిస్తుంది సార్. ఏ క్రైమ్ గురించి? సేమ్ ప్యాటర్న్ క్రైమ్ సార్. 3 ఏళ్ళ కిందట ఒకటి అయ్యింది. ఎవిడెన్స్ లేక కేసు క్లోజ్ చేశారు సార్. ఏ స్టేషన్ అండర్లో జరిగింది? అది కన్నూరు స్టేషన్ అండర్లో. ఇమీడియట్గా స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. హలో, మా ఏసీపీ గారు మాట్లాడతారట. ఇవ్వండి. హలో, ఏసీపీ వైభవ్ హియర్. కన్నూరు హైవే కేసు గురించి. అది 3 years బ్యాక్ జరిగింది. క్రైమ్ సీన్ అంతా కాలిపోవడం వల్ల మనకేం ఎవిడెన్స్ దొరకలేదు. ఐ విట్నెస్ లేని కారణంగా ఒక 1 year ట్రై చేసి ఆ తర్వాత కేసు క్లోజ్ చేశాం సార్. ఎనీ అఫీషియల్ విట్నెస్? విట్నెస్ ఎవరు లేరు సార్. మనకి ఇన్ఫార్మ్ చేసింది ఒక పెద్దాయన అండ్ మెకానిక్. ఎవరు బిడ్డ? తాత, గిరాతకి ఏడున్నావు? బండి ఖరాబ్ అయింది తాత. బండి ఆగిపోయిందా? మరి ఇంటికి ఫోన్ చేయి. ఫోన్లో సిగ్నల్ లేవు. ఓ పని చేస్తా, మా ఊరు దగ్గరనే, మా ఊళ్ళో ఏవో మెకానిక్ పిల్లగాడు ఉన్నాడు, జల్దీ పోయి బండి పట్టుకొస్తా. సరే తాత. బండి ఎందుకు ఆగిందో చూసి చేసిస్తాడు బిడ్డ. ఓ పని చేయి,
ఈలోగా ఇటు బస్సు కానీ ఆటో కానీ వస్తే నువ్వు ఎక్కువ బిడ్డ సరేనా? సరే తాత. థ్యాంక్స్ తాత. మంచిది మంచిది. తాత కొంచెం త్వరగా రండి. జల్లు. సౌండ్ తగ్గి. ఇట్స్ ఓకే. 3 ఏళ్ల క్రితం హైవే మీద మర్డర్ జరిగింది. ముందు చూసింది నువ్వేనా? అది చూసింది నేను కాదు సార్, మా ఊర్లో ఉన్న పెద్ద ఆయన చూసిండు. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆ పెద్ద ఆయన వచ్చి రోడ్డు మీద బండ అయిపోయిందని చెప్పి తీసుకుపోయిండు. మేము పోయి చూసేసరికి ఆడ అమ్మాయి ఎవరు లేకుండే సార్. తిరిగి వెళ్ళిపోతుంటే 1 కిలోమీటర్ దూరంలో బాడీ కాలుతూ కనిపించింది సార్. భయంతో నేనే సార్ పోలీసులకు ఇన్ఫామ్ చేసింది. మరి పెద్ద ఆయన? ఆ పెద్ద ఆయన 3 నెలల కిందనే చచ్చిపోయింది సార్. జరిగి 3 ఏళ్ళైనా ఇంకెలా గుర్తుంది? పాపం సార్, అమ్మాయి నా కళ్ళ ముందే కాలిపోతూ కనిపించింది. నా జీవితంలో నేను చూసిన మొదటి ఘటన సార్. వాడు ఓడో కానీ చాలా దారుణంగా కాల్చి చంపేసిండు సార్. దొరా, ఆ కొత్తగా వచ్చిన ఆఫీసర్ పాత కేసులన్నీ తవ్వుతున్నంట దొరా. అట్లనే మన పక్క టౌన్ సిఐని కూడా కలవనికి పోతున్నంట దొరా. దొరా, ఏంది? ఆ ఆఫీసర్ మీ మీద కూడా. అయితే ఇట్లాంటి కేసులు మా చూసినాం కానీ వదిలే. జన్నగూడెంలో గౌరీ అనే అమ్మాయి మర్డర్ కేసు డీల్ చేస్తున్నాను. అండ్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 3 years and 5 years బ్యాక్ సేమ్ ప్యాటర్న్ క్రైమ్స్ జరిగాయని. అండ్ 5 years బ్యాక్ జరిగిన లక్ష్మాపురం తాండా కేసు మీరే డీల్ చేసినట్టుగా తెలిసింది. ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? 5 years అంటే అప్పుడే నేను ఈ స్టేషన్ ఛార్జ్ తీసుకున్న రోజులు అవి. నాతో పాటు 2 టౌన్ SI శశిధర్ ఇద్దరం కలిసి ఆ కేసు డీల్ చేశాం. కానీ ఈ క్రైమ్ ఎవరైతే చేశాడో చాలా ప్లానింగ్తో చేశాడు. పెట్రోల్ యూజ్ చేస్తే దొరికిపోతాడని తెలివిగా కెరోసిన్ వాడి చంపేశాడు. ఒకసారి కేసుకి సంబంధించిన కాల్ రికార్డ్స్ అండ్ కేస్ ఫైల్ తెప్పించగలరా? ఎస్ కానిస్టేబుల్, ఆ లక్ష్మాపురం కేస్ ఫైల్ తీసుకురా. ఇది ఆ కేస్ ఫైల్. దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. ఎనీ హెల్ప్ నీడెడ్ ఐ విల్ కాల్ యూ. షూర్. థ్యాంక్ యూ. దీనికేమైంది? సార్, ఏమైంది శివయ్య? ఎక్కడున్నావు? అది అగరబత్తులు నీకు పోతుంటే బండి అయిపోయినా సార్. బండి ఎక్కించు సార్. అది బండికు వద్దులే సార్, పక్కనే కదా, నేను నడిచిపోతా. ఎక్కు. ఎక్కమన్నారు కదా, ఎక్కు.